శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు, అలాగే నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, మహాదేవుడైన శివునికి ప్రీతిపాత్రమైన దక్షిణాయనం అంతా కార్తీక మాసంలో ప్రారంభమయ్యే అయ్యప్ప స్వామి వారి దీక్షలు శరణు ఘోషలతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఆచరిస్తున్న ఈ దీక్షలు పూజలలోని రహస్యాలను తెలుసుకుంటే ఇంకా మన మనస్సు భక్తి యందు అనురక్తిని పొంది భగవంతుని కృపకు మనం పాత్రులు కాగలుగుతాం. అయ్యప్ప స్వామివారి దీక్షలోని భాగాలుగా నల్లని వస్త్రధారణ, మాలాధారణ, చన్నీటి స్నానం, విభూతి చందనాల ధారణ, బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇరుముడులు ధరించడం, శరణుఘోష చేయడం, ఆవు నేతితో అభిషేకం, కర్పూర నీరాజనాలు, శబరిమల యాత్ర చేయడం, వీటన్నింటి వెనుక ఎన్నో ఆధ్యాత్మిక ఆరోగ్య వేదాంత రహస్యాలు దాగి ఉన్నాయి. అయ్యప్ప స్వామి తత్వం అంతా శివకేశవ తత్వమేగానే భావిస్తుంది. తత్వతః విష్ణువు శంకరుడు వీరిద్దరూ ఒక్కటేనని వేదాలు పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. విష్ణు పురాణంలో విష్ణువే స్వయంగా శివుణ్ణి కీర్తిస్తూ అంటారు, యోహం సత్వం జగచ్ఛేదం స దేవాసుర మానుషం అవిద్యా మోహితాత్మాన పురుష భిన్నదర్శిన. ఓ శంకర, నాతో పాటు ఈ దేవతలు, రాక్షసులు, మనుష్యులతోడి ఈ సమస్త జగత్తు నీ రూపమే అయి ఉండగా అవిద్యామోహితులైన వారు మాత్రమే భిన్న భిన్నంగా భావిస్తారు అంటారు. అలాంటి శివకేశవుల ఏకత్వ తత్వమే అయ్యప్ప. అందుకే ఆయనకు హరిహరాత్మకుడు అంటారు. అయ్యప్ప పూజ శివకేశవుల పూజ. హరిహరసుతుడైన అయ్యప్ప రూపము కూడా అలాగే ఉంటుంది చూడండి. ఒంటి మీద భస్మధారణ ఈశ్వరుని తలపిస్తూ ఉంటే నుదుటిన తిరునామం విష్ణువుని తలపిస్తూ ఉంటుంది. అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు ఒక పానవట్టంపై ఉన్న శివలింగాకృతిని తలపిస్తూ ఉంటుంది. ఆయన ఎడమ చేయి ఒక స్త్రీమూర్తి యొక్క చేయిలాగా వంపుగా సొంపుగా ఉండి మోహిని అవతారంలో జగన్మాత చేయిని తలపిస్తూ ఉంటుంది చూడండి. అంతేకాదు, అయ్యప్ప పూజలు శివునికి ప్రీతిపాత్రమైన దక్షిణాయనంలో ప్రారంభమై విష్ణువుకి ప్రీతికరమైనటువంటి ఉత్తరాయణంలో ముగుస్తూ ఉంటాయి. అసలు అయ్యప్ప స్వామివారి అవతరణ ఎలా జరిగిందో ముందు చూద్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశంతో దుష్ట శిక్షణకై దత్తాత్రేయుడు అవతరించాడు. సరస్వతి, లక్ష్మీ, పార్వతీదేవి ఈ ముగ్గురి అంశతో జన్మించింది లీలావతి. ఆమె తమ అవతార ఉద్దేశ్యం పూర్తయిన తరువాత తన అవతారాన్ని ముగించాలనుకుంటాడు దత్తాత్రేయుడు. ఆ విషయం లీలావతికి చెప్పగా ఆమె అందుకు అంగీకరించక అదే అవతారంలో మరికొంతకాలం సుఖిద్దాం అంటుంది. అందుకు కోపగించిన దత్తాత్రేయుడు ఆమెను మహిషి అనే రాక్షసిగా జన్మించమని శపిస్తాడు. కొన్ని పురాణాలలో దత్తాత్రేయుని భార్య అనఘాదేవిగా కూడా చెప్పబడుతుంది. సరే, మహిషిగా జన్మనెత్తిన లీలావతి బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తనకు చావు లేని వరాన్ని కోరుకుంటుంది. అందుకు బ్రహ్మ అలా చావు లేకుండా వరం ఇవ్వడం కుదరదు, వేరొక వరాన్ని కోరుకోమంటాడు. అందుకని ఆలోచించిన మహిషి శివకేశవులకు పుట్టిన వానితో మాత్రమే తనకు మరణం కలగాలని కోరుకుంటుంది. శివుడికి విష్ణువుకి పుత్రుడు జన్మించడం అసాధ్యం కదా, కనుక ఇంకా భూమిపై తనకు మరణమే లేదనుకొని ఆ వరప్రభావంతో లోకాలను బాధించడం మొదలుపెట్టింది మహిషి. ఇప్పుడు శివుడికి విష్ణువుకి సంతానం కలగాలి ఎలా? దేవదానవులకు అమృతాన్ని పంచి ఇచ్చే సమయంలో విష్ణువు జగన్మోహినీదేవి అయి వెళ్ళి అమృతాన్ని దుష్టులైనటువంటి రాక్షసులకు అందకుండా దేవతలకు పంచి ఇచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు జగన్మోహిని రూపాన్ని తనకు చూపించాలని కోరుకుంటాడు. అప్పుడు శివుడి చేత మెప్పు పొందదగినటువంటి అందమైన మోహిని రూపాన్ని తనకివ్వమని జగన్మాతను ప్రార్థించాడు విష్ణువు. ఇలా ఈశ్వరుడి మనస్సును కదిలించడానికి గాను ఇప్పుడు విష్ణువే తానై మోహిని రూపంగా వచ్చింది ఆ తల్లి. ఇప్పుడు శివుడు ఆమె యందు మోహాన్ని పొంది వారి కలయిక వలన స్వామి అయ్యప్ప జన్మించాడు. చూసారా, శివుడికి విష్ణువుకి సంతానం కలగడం ఏంటనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. విష్ణువు అమ్మవారు వేరు కాదు. విష్ణువు నారాయణుడైతే అమ్మవారు నారాయణి. ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకే అయ్యప్ప స్వామివారి మూర్తిలోని ఎడమ చేయి మోహిని రూపంలోని అమ్మవారి చేయిని తలపిస్తూ ఉంటుంది. శివకేశవుల బిడ్డ అయినటువంటి ఈ అయ్యప్పను పంబా నదీ తీరంలో వదిలివేయగా పందల మహారాజు ఆయనను చేరదీసి పెంచాడు. మెడలో మణిహారంతో దొరికినటువంటి ఆ బిడ్డకు మణికంఠుడు అని పేరు పెట్టాడు. తరువాతి కాలంలో రాజ్యపాలన స్వీకరించమని కోరిన
మణికంఠుడు అందుకు ఒప్పుకోక తాను ఒక బాణాన్ని ప్రయోగిస్తానని అది పడిన చోట ఒక దేవాలయాన్ని నిర్మించమని తండ్రిని కోరాడు. అలా ఆ బాణం పడిన చోటే నేడు మన అయ్యప్ప స్వామి దేవాలయం కట్టించాడు పందల మహారాజు. అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో 18 మెట్లను పదునెట్టాంబడి అని అంటారు. ఈ మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. 40 రోజులు దీక్ష చేసిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. ఈ మెట్ల క్రింద మహిమాన్వితమైనటువంటి యంత్ర ప్రతిష్టాపన జరిగింది. ఈ యంత్ర ప్రతిష్ట ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. కనుకనే వీటిని ఎంతో భక్తి విశ్వాసాలతో నియమనిష్టలతో ఉన్నవారు మాత్రమే దాటాలి. ఈ ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు 18 రకాల వాయిద్యాలు మ్రోగించారు. అవి మృదంగం, భేరి, కాహళ, దుందుభి, తుంబుర, మర్దల, వీణ, వేణువు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, ధవళ, శంఖము, పరుహ, జజ్జరి, జంత్ర అని 18 రకాల వాయిద్యాలు మ్రోగించారు. ఈ 18 రకాల వాయిద్యాలకు 18 మెట్లను నిర్మించారు. ఈ మెట్లను అధిరోహించడం మోక్ష సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించడం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ 18 మెట్లపైన 18 మంది దేవతలను ఆవాహన చేశారు. 8 మంది దిక్పాలకులు, 4 వేదాలు, 2 శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం అని ఇలా అన్నీ కలిపి 18 మెట్లుగా ఉంటాయి. వీటన్నింటినీ దాటుకొని వెళ్తేనే జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ భగవంతుని దర్శించడం సులభమవుతుంది. ఇది అయ్యప్ప స్వామి వారి కోవెల యొక్క మెట్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. అయ్యప్ప స్వామికి ధర్మశాస్త్ర అని మరొక పేరు ఉంది. అక్కడక్కడ కొంతమంది దీనిని ధర్మశాస్త్ర అని పలుకుతున్నారు. అది కాదు, ధర్మశాస్త్ర అనేది సరి అయిన పదం. శాస్త్ర అంటే గురువు అని అర్థం. శిష్యుడికి ఇది ధర్మమని, ఇది యోగమని శాసించి ఆచరింపచేసేవాడు గురువు కనుక శాస్త్ర అంటారు. అధర్మ మార్గం నుండి తప్పించి ధర్మ మార్గంలోకి నడిపించడానికి వచ్చిన గురుస్వరూపుడు కనుక అయ్యప్పను ధర్మశాస్త్ర అని అంటారు. అందుకే ఈ దీక్షలు చేపట్టేవారు ముందుగా గురుస్వామినే ఆధారంగా చేసుకొని దీక్షాకాలం అంతా కూడా ఆయనను అనుసరిస్తూనే ఉంటారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు తప్పకుండా రుద్రాక్షమాలలు, తులసి మాలలు ధరిస్తూ ఉంటారు. రుద్రాక్షలకు, తులసి మాలలకు రోగనిరోధక శక్తి ఉంటుంది. వీటిని ధరించడం వలన ముఖ్యంగా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వంటి దీర్ఘకాలిక రోగాలు అదుపులో ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ మాల ధారణ భక్తులకు ఆరోగ్య రక్ష కవచధారణ అని చెప్పవచ్చును. ఇంకా చన్నీటితో ఈ 40 రోజులు శిరోస్నానం చేస్తూ ఉంటారు. దీని వలన ఆరోగ్యంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండి భగవంతునిపై ధ్యానానికి మనస్సు కుదురుగా ఉంటుంది. ఇంకా ఈ 40 రోజులు నేలపై పడుకుంటారు అయ్యప్ప భక్తులు. దీని వలన బ్రహ్మచర్య దీక్షకు ఇది బాగా తోడ్పడుతుంది. వెన్నుపూస గట్టిపడుతుంది. ఇప్పుడంటే కొండ దగ్గర వరకు బస్సులు వెళ్తున్నాయి. పూర్వం చాలా దూరం అడవి మార్గంలో నడిచి వెళ్ళడం, కొండనెక్కి స్వామి దర్శనాన్ని చేసుకోవడం జరిగేది. అలా నడవడానికి, కొండనెక్కడానికి తగిన విధంగా శరీరాన్ని ముందుగానే సిద్ధం చేసుకునేవారు. 40 రోజులు చెప్పులు లేకుండా దీక్షలో ఉండడానికి కారణం కూడా ఇదే. ఈ 40 రోజులు కాలి అడుగు భాగం గట్టిపడి మొద్దుబారి అడవిలో నడిచేటందుకు సిద్ధంగా ఉంచుకునేవారు. ఇంకా ఒంటిపూట భోజనం చేయడం కూడా శరీరం బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండేటందుకు సులభంగా కొండపైకి నడిచి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. ఇంకా నల్లని వస్త్రధారణ అయ్యప్ప స్వామివారి దీక్షలో ఉన్నవారికి తప్పనిసరి. ఎందుకంటే నలుపు అనేది తమో గుణాన్ని సూచిస్తుంది. ఈ తమో గుణం అనేటువంటిది లయకారకుడైనటువంటి శివుని తత్వం. సమస్త జగత్తు ఆయన యందు లయం కావలసినదే. అందుకే నలుపు రంగుకి ఒక లక్షణం ఉంటుంది చూడండి. ఆ నల్లని వస్త్రంపై ఇతర రంగులు ఏవైనా పడినప్పుడు ఆ రంగులు ఆ నల్లని రంగులో లయమైపోతాయి. అలాగే అయ్యప్ప భక్తులు కూడా రాగద్వేషాలు, సుఖదుఖాలు ఇలాంటి ద్వంద్వభావాలను లయం చేసుకొని ఆ పరమాత్మ యందు తమ మనస్సును నిలుపుతూ ఉంటారు. అంతేకాదు, నల్లని వస్త్రాలు శరీరానికి అందాన్ని ఇవ్వవు. శరీరంపై మమకారం ఉన్నవాళ్ళు వివిధ రంగుల బట్టలు ధరిస్తూ ఉంటారు. శరీరంపై ఈ మమకారాన్ని త్యజించడమే ఈ దుస్తులను ధరించడంలోని ఆంతర్యం. అంతేకాకుండా దృష్టి దోష నివారణకు కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు ధరించే విభూతి ధారణ ఎంతో పవిత్రమైనది. పంపా నదీ తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి ఈ భస్మాన్ని సేకరించి జల్లించి దానిని స్వామికి అభిషేకించి తీస్తారు. దీనివల్ల ఈ విభూతికి ఎనలేనటువంటి శక్తి కలుగుతుంది. ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. ఈ విభూతి ధారణ వలన భక్తులకు మంచి తేజస్సు, ధైర్యం, బలం కలుగుతాయి. అంతేకాక కఫ, వాత, పిత్త మొదలైనటువంటి సంబంధించినటువంటి రోగాలు దూరం అవుతాయి.
నుదిటిపై ధరించేటువంటి విభూతి రేఖలు సత్వరజస్తమో గుణములకు అతీతులుగా భక్తులను నడిపిస్తాయి. ఇంకా అయ్యప్ప భక్తులు తప్పకుండా బ్రహ్మచర్య దీక్షను పాటిస్తారు. దీని వలన భక్తులలో మనోనిశ్చలత, జ్ఞానశక్తి, దేహానికి బలం, ఓజస్సు, తేజస్సు కలుగుతాయి. ఇంకా స్వామివారి భక్తులు కర్పూరాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ కర్పూరం వెలిగించగా వచ్చే పొగ సూక్ష్మక్రిములను నాశనం చేసి వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది. వర్షాకాలం అనంతరం వచ్చే ఈ కాలం అంతా వాతావరణ కాలుష్యంతో అనేక అంటురోగాలు వ్యాపించే కాలం. అయ్యప్ప భక్తులు వెలిగించే ఈ కర్పూర హారతులలో లోకా సమస్తాః సుఖినో భవంతు అనే ఆధ్యాత్మిక భావన కూడా చోటు చేసుకుంటుంది. స్వామి భక్తులు ఎక్కువగా శరణఘోష చేస్తూ ఉంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవద్గీతాచార్యుడు చెప్పినట్లు లోకంలో అన్నింటినీ వదిలి భగవంతుడే శరణు అని శరణాగతి చేయడమే ఈ శరణఘోషలోని ఆంతర్యం. అందున భక్తులంతా ఏకకాలంలో ముక్తకంఠంతో శరణఘోష చేయడం వలన మనస్సు అనే వృక్షంపై వాలే కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములనే పక్షులు ఎగిరిపోయి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది. ఇంకా అయ్యప్ప స్వామివారి భక్తులు యాత్రకు బయలుదేరే ముందు తలపై పెట్టుకునే ఇరుముళ్లలోని ఆంతర్యం ఏమిటో చూద్దాం. ఇరుముళ్ళు అంటే 2 ముళ్ళు అని అర్థం. కామక్రోధాలతో కూడిన అహంకారం అనే కొబ్బరికాయకు చిల్లు పెట్టి అందులో ఈ అహంకారానికి కారణమైన మోహమనే నీటిని వెలుపలికి త్రోసి అందులో జ్ఞానమనే నెయ్యిని నింపి భక్తి, నిష్ఠ అనే 2 ముడులను వేయడమే ఇరుముళ్ళు. ఈ ఇరుముళ్లలో 2 భాగాలు ఉంటాయి. ముందు భాగంలో ఆవు నెయ్యితో కూడిన కొబ్బరికాయ, ఇతర పూజా సామాగ్రిని ఉంచుతారు. ఈ ఆవు నెయ్యి భక్తుని ఆత్మకు, కొబ్బరికాయ భక్తుని శరీరానికి సూచన. ఈ రెండింటిని స్వామికి సమర్పిస్తారు. ఈ నెయ్యి స్వామికి అభిషేకించి పైన ఉన్న కాయను స్వామికి వెనుక ఉన్నటువంటి అగ్నికొండంలో వేస్తారు. అంటే స్వామికి భక్తుడు ఆత్మార్పణ గావించి శరీరాన్ని స్వామికి సేవకై కైంకర్యం చేస్తున్నానని చెప్పడమే దీని ఉద్దేశం. ఇంకా వెనుక ఉన్న మూటలో కొద్దిగా బియ్యం, నెయ్యి, తేనె ఇలా కొన్ని పదార్థాలను కట్టుకుంటారు భక్తులు. ఇవియే వారి వారి ప్రారబ్ధ కర్మలు అన్నమాట. ఎవరి ప్రారబ్ధ కర్మలు వారే మోసుకొని పోవాలి కదా. అందుకని ఈ కర్మబంధాలను కూడా స్వామికి అర్పణ చేసి స్వామి ప్రసాదంగా మాత్రమే వాటిని ఇంటికి తెచ్చుకొని తింటారు. అంటే ఒకసారి స్వామి దీక్ష పూరిన భక్తులు కొండకి వెళ్ళి వచ్చిన తరువాత కూడా స్వామి ప్రసాదంగా మాత్రమే ప్రతి కర్మల ఫలితాలను అనుభవిస్తున్నామనేటువంటి భావనతోనే జీవించాల్సి ఉంటుంది. అంటే ప్రతి పని స్వామివారికి నివేదనాపూర్వకంగా ఆచరించాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ విషయాన్ని గ్రహించిన భక్తులు అయ్యప్ప దీక్షలో ఉన్నంతసేపు ఎలా ఉంటారు, ఆ దీక్ష విరమించిన తరువాత కూడా ఆ స్వామి భావనలోనే ఉండాలన్నది భావన. ఇలా ఇరుముళ్ళు ధరించి శబరిమలకు బయలుదేరిన భక్తులు ఎరుమేల నుండి ఒంటిపై చొక్కా కూడా లేకుండా అడవిలో నడిచి వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఉండేటువంటి ఎన్నో రకాల ఔషధ వృక్షాల నుండి వచ్చే చల్లని గాలులు రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. అక్కడ గలగలమని పారేటువంటి సెలయేళ్ల నుండి హరిహరి అనే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆలుదా నది, పంపా నదులు ఎన్నో వనమూలికలు మీదుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీళ్ళల్లో స్నానం చేయడం వలన శారీరక రుగ్మతలు పోతాయి. మొత్తంపైని అయ్యప్ప స్వామివారి భక్తులు మాలధారణ నుండి 41 రోజుల పాటు నియమనిష్టా గరిష్ఠులై 2 పూటల స్వామివారిని పూజిస్తూ తలపై ఇరుముడు ధరించి అడవిలో కాలినడకన ప్రయాణిస్తూ 18 సోపానాలను అధిరోహించి ఆ హరిహరపుత్రుని దర్శించి స్వామి సాయుధ్యాన్ని పొందుతారు. సరే యూట్యూబ్ మిత్రులారా, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీరు నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులందరి చేత కూడా నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి నా ఈ ధర్మ ప్రచారంలో మీరు మీ వంతు సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షిత. స్వస్తి. స్వామికి వెనుక ఉన్న అగ్నికొండంలో వేస్తారు. అంటే స్వామికి భక్తుడు ఆత్మార్పణ గావించి శరీరాన్ని స్వామి సేవకు కైంకర్యం చేస్తున్నానని చెప్పడమే దీని ఉద్దేశం. ఇంకా వెనుక ఉన్న మూటలో కొద్దిగా బియ్యం, నెయ్యి, తేనె ఇలా కొన్ని పదార్థాలను కట్టుకుంటారు భక్తులు. ఇవియే వారి వారి ప్రారబ్ధ కర్మలుగా భావించాలి. ఈ కర్మబంధాలను కూడా స్వామికి అర్పణ చేసి స్వామి ప్రసాదంగా మాత్రమే వాటిని ఇంటికి తెచ్చుకొని తింటారు. అంటే ఒకసారి స్వామి దీక్ష పూరిన భక్తులు కొండకు వెళ్ళి వచ్చిన తరువాత కూడా స్వామి ప్రసాదంగా మాత్రమే ప్రతి కర్మల ఫలితాలను అనుభవిస్తున్నామని భావన చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన భక్తులు అయ్యప్ప దీక్షలో ఉన్నంతసేపు ఎలా ఉంటారో ఆ దీక్ష విరమించిన తరువాత కూడా ఆ స్వామి యొక్క భావనలోనే ఉండాలన్నది భావన. మిత్రులారా, నా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.
చొక్కా కూడా